వామ్మో ఏందయ్యా ఇది ఇట్లయితే సినిమా చూసేది ఎట్లా హైప్ ఉన్న టాప్ హీరో సినిమా కాబట్టి టికెట్ రేట్ డబుల్ ప్రైస్ అంటే సర్లే అనుకోవచ్చు ట్రిపుల్ రేటు పైగా జీఎస్టీ బుకింగ్ ఫీజు అంతా కలిపి ఇదేం వాయింపు సార్ పుష్ప 2కు ఈ రేంజ్ లో ఉంటే సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా పెంచేస్తారా గిట్లయితే సినిమాకు పోయేది ఎట్లా అనుకుంటున్నారు ఆడియన్స్ పుష్ప 2 టికెట్ల రేట్లపై సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి సినిమా టికెట్ రేట్ల పెంపు ఫ్యాన్స్ ని హడలెత్తిస్తోంది ఫస్ట్ డే ఫస్ట్ షో లేకపోతే బెనిఫిట్ షో చూద్దామనుకున్న వారు టికెట్ రేట్లు చూసి షాక్ అవుతున్నారు సింగిల్ స్క్రీన్ టికెట్ 150 మల్టీప్లెక్స్ లో 250 వరకు ఉండే టికెట్ ఏకంగా ట్రిపుల్ అయిపోవడంతో వామ్మో ఇవేం రేట్లు అంటూ మీమ్స్ కామెంట్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు ఫ్యాన్స్ పుష్ప 2 అయిపోయాక సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ మూవీస్ వస్తున్నాయి తమిళ సినిమా విడమియార్చి భారీ స్థాయిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు గేమ్ చేంజర్ జనవరి 10th రిలీజ్ అవుతూ ఉండగా డాకు మహారాజ్ జనవరి 12న సంక్రాంతి బరిలోకి వస్తున్న మూవీ జనవరి 14న రిలీజ్ కాబోతోంది 3 పెద్ద సినిమాలు కావడంతో ప్రేక్షకులు 3 సినిమాలు చూడాలి అనుకుంటారు కానీ పుష్ప 2 టికెట్ రేట్ల మాదిరిగానే ఈ 3 సినిమాలకు పెంచితే థియేటర్ కు వెళ్లి మూవీ చూడాలంటే ఆలోచించాల్సిందే అంటున్నారు పుష్ప 2 బెనిఫిట్ షో మల్టీప్లెక్స్ టికెట్ రేటు 1200 దాకా అవుతుంది ఇక సంక్రాంతి సినిమాలకు కూడా ఇలానే పెంచితే ప్రేక్షకుల జేబులకు చిల్లు పడడం ఖాయమన్న చర్చ జరుగుతోంది ఫ్యామిలీతో పాటు సినిమాకు వెళ్లాలనుకున్నా ఫ్రెండ్స్ తో వెళ్లినా అకౌంట్ ఖాళీ అవడం పక్కా గేమ్ చేంజర్ డాకు మహారాజ్ మూవీస్ టికెట్ రేట్లయితే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది మరి ఇప్పుడే పుష్ప 2కే గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్ ఆడియన్స్ సంక్రాంతి సినిమాలకు బోరు మనడం ఖాయం ఆడియన్స్ నుంచి వస్తున్న డిమాండ్ ప్రకారం టాలీవుడ్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లు తగ్గిస్తాయా లేక అలానే పెంచుతాయా అనేది ఉత్కంఠగా మారింది